రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో భారీగా గంజాయి పట్టుబడింది. 35 సంచుల్లో ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్న 5 కోట్ల విలువైన 935 కిలోల గంజాయిని సీజ్ చేశారు. డీసీఎంలో ఫ్రూట్ బాక్సుల మధ్య ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా ఈగల్ టీం పట్టుకుంది. మహారాష్ట్రకు చెందిన కీలక నిందితుడు పవార్ కుమార్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. చెప్పాలి కదా రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో భారీగా గంజాయి పట్టుబడింది. 35 సంచుల్లో ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్న 5 కోట్ల విలువైన 935 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఈ అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఈగల్ టీం మరొక బిగ్ ఆపరేషన్ అని చెప్పాలి. దాదాపు 5 కోట్ల విలువైనటువంటి 935 కిలోల గంజాయిని బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ వద్ద గంజాయిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒడిశా నుండి ఏపీ మీదుగా హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు తరలిస్తుండగా డీసీఎం వ్యాన్ లో ఈ గంజాయిని తరలిస్తుండగా కూడా పట్టుకున్నారు. దాదాపు 35 సంచుల్లో దాదాపు 455 ప్యాకెట్ల గంజాయి ప్యాకెట్లను ఇప్పటికీ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇందులో మహారాష్ట్రకు చెందినటువంటి పవర్ కుమార్ అనేటువంటి వ్యక్తి కీలక నిందితుడు. ఇతన్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఇక గంజాయి సప్లై చేస్తున్నటువంటి విక్కీ సేతు ద్వారా మహారాష్ట్రకు ఈ డీసీఎం వ్యాన్ తరలిస్తూ ఉన్నారు. అయితే ఈ డీసీఎం వ్యాన్ లో మొత్తం ఫ్రూట్ కు సంబంధించినటువంటి బాక్సెస్ మధ్యలో ఈ గంజాయిని పెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా ఆ ఫ్రూట్స్ తరలిస్తున్నామనేటువంటి చెప్పి, అంటే పండ్లు బాక్సుల మధ్యలో ఈ గంజాయిని పెట్టి అక్రమంగా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. డీసీఎం వ్యాన్ వెనుక వస్తుంటే ముందు ఒక ఇన్నోవా వెహికల్ లో వీళ్ళు ఎస్కార్ట్ చేస్తూ వస్తున్నారు. ఎక్కడైనా పోలీసులు తనిఖీలున్నా, ఎక్కడైనా అనుమానం వచ్చినా వెంటనే డీసీఎం వ్యాన్ అక్కడికక్కడే నిలిపేసే విధంగా వీళ్ళు ముందుకెళ్లారు. దీంతో ఏపీ దాటుకుని హైదరాబాద్ కు వచ్చినటువంటి క్రమంలో ఈగల్ టీం కు వచ్చినటువంటి పక్కా సమాచారంతో ఇటు డీసీఎం వ్యాన్ తో పాటు మరోవైపు ఈ ఇన్నోవాలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడంతో మొత్తం 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరొక 2 పరారీలో ఉన్నారు. వారిద్దరూ దొరికినట్లయితే మరికొన్ని కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. భారీ స్థాయిలోనే దాదాపు 5 కోట్ల విలువైనటువంటి 935 కిలోల గంజాయిని అయితే మాత్రం సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈగల్ టీం తో పాటు రాచకొండ పోలీసులు కూడా జాయింట్ ఆపరేషన్ లో వీరందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. చెప్పాలి కదా